మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ మహానవమి శుభాకాంక్షలు. ఈ రోజు నవరాత్రిలో చివరి రోజు మన కనకదుర్గ అమ్మవారు మనకి మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. మరి అమ్మవారిని మనందరినీ ఇలాగే చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఈ రోజు మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మహానవమి సందర్భంగా మనం చేస్తున్నాం అమ్మిని కోయికటే. ఇక నేను ఒక బౌల్ బియ్య పిండి తీసుకున్నాను. ఒక బౌల్ బియ్య పిండి తీసుకుంటే ఒక బౌల్ వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకున్నాను. ఒక బౌల్ నీళ్లు వేసుకున్నాం కదా, నీళ్లు కొంచెం వేడెక్కాలి. మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్న తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఈ పిండిని వేసుకోవాలి. జనరల్ గా మనం జొన్న రొట్టె, బియ్యం రొట్టె, మొక్కజొన్న రొట్టె చేసుకుంటాం కదా, అప్పుడు నీళ్ళని మనం బాగా మరగబెట్టి పిండిని ఎలా చేసుకుంటామో ఇప్పుడు కూడా అచ్చంగా అలాగే చేసుకోవాలి. కొంచెం నీళ్లు మరిగిన తర్వాత మనం బియ్య పిండిని వేద్దాం. ఈ అమ్మిని కోయికటే అనేది తమిళంలో అంటారండి. అయితే మన తెలుగు భాషలో దీన్ని రైలు పలారం అంటారు. అయితే చాలా మంది రైలు పలారం చేసేటప్పుడు ఒకటికి 1.5 నీళ్లు పోస్తారు. కానీ నేను ఈ బియ్యంని కడుక్కొని ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఒకటికి 1 నీళ్లు పోసుకున్నాను. అయితే ఎప్పుడు కూడా బియ్యంని ఫస్ట్ నానబెట్టి ఇలా మిక్సీలో వేస్తే తెల్లగా వస్తుంది. లేదంటే డైరెక్ట్గా మనం పొడిపిండి తీసుకుంటే కొంచెం నల్లగా కనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్గా పొడిపిండి తీసుకోవడం మానేసి బియ్యంని చక్కగా కడిగి ఇలా నాలాగా మిక్సీ చేసుకున్నారనుకోండి, నాలాగా ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూడండి, నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు బియ్యం పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండలు లేకుండా పిండిని చక్కగా కలుపుకోవాలి. సో ఉండలు లేకుండా పిండిని చక్కగా కలుపుకున్నాం కదా. కాస్త చల్లబడ్డ తర్వాత పిండిని మనం ఉండలుగా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదండి, కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు పిండి కొంచెం చల్లబడింది కదా, దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం. పిండిని అంతా బౌల్లోకి తీసేసుకుంటే తొందరగా చల్లగా అవుతుంది. కడాయి ఆల్రెడీ వేడిగా ఉంది, పిండి వేడిగా ఉంది కదా, చల్లబడ్డానికి కాస్త టైం పడుతుంది. సో ఇప్పుడు కడాయిని పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు చేతికి కొంచెం నూనె తీసుకొని ఇలా అద్దుకోవాలి. అయితే రెగ్యులర్గా మనం వాడే మంచి నూనె కాదండి, ఇది కొబ్బరి నూనెని చేతికి కొంచెం ఇలా అద్దుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ పర్వాలేదండి. ఇదంతా చేసిన తర్వాత మనం తింటే గనక ఈ అమ్మిని కోయికటే సూపర్గా ఉంటుంది. మనం పడ్డ శ్రమంతా పోతుంది. అయితే ఈ ఉండల్ని చిన్న చిన్నగా చేసుకుంటేనే బాగుంటుందండి, మరి పెద్దగా కాదు. చూడండి, ఈ సైజులో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ 9 రోజులు కనకదుర్గ అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు కదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ శారీలో అమ్మవారు మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు మటుకి అమ్మవారు ఎరుపు రంగు చీరలో కనిపిస్తుందండి. ఈ రోజు పూజ చేసేవారు కూడా ఎరుపు రంగు చీర కట్టుకొని పూజ చేస్తారు. అందుకే నేను కూడా రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను. సో ఇలా అన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి. నేను అన్ని చేసి పెట్టేసుకుంటాను. అన్ని ఉండలన్నీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను పొయ్యి మీద స్టీమర్ పెట్టుకున్నాను. చూడండి, నీళ్లు కూడా వేడిగా అయిపోయాయి. ఇంకా కొంచెం మరిగే లోపల ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర తీసుకొని 2 ట్రేలు అయితే సరిపోతాయి. దీనికి ఫస్ట్ కొంచెం కొబ్బరి నూనె, ఇలా కాస్త కొబ్బరి నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా బియ్య పిండితో ఉండలు, ఈ గుంటల్లో వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసామనుకోండి స్టీమ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే కొద్దిగా వేసుకుందాం. 2 ట్రేలలో వేసుకుంటే బాగుంటుంది, తొందరగా స్టీమ్ కూడా అవుతుంది. ఇలా 2 ట్రేలలో బియ్య పిండి ఉండలు చేసుకున్నాం కదా, అలాగే ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఆల్రెడీ స్టీమ్ అవుతుంది కదా, ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రని ఇందులో ఇలా
పెట్టేసి మనం ఇడ్లీలు ఉడకబెట్టేటప్పుడు ఎంతసేపు పెట్టుకుంటామో అంతసేపు మనం ఈ బియ్యపు ఉండలకి కూడా స్టీమ్ ఇవ్వాలి. సో బియ్యపు ఉండలకి స్టీమ్ పెట్టుకున్నాం కదా, కాస్త టైం పడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఇక్కడ నేను మన బియ్యం ఉండలు ఉన్నాయి కదా, ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ పెట్టుకున్నాను. కానీ టైం పడుతుంది కాబట్టి పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక బాండీ పెట్టుకొని తాలింపు చేసుకోవాలి. అయితే తాలింపు చేసుకునే దానికన్నా ముందు ఇక్కడ నా దగ్గర కొబ్బరి తురుము ఉంది. పచ్చి కొబ్బరి తురుముని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీ వేడయ్యేలోపు నేను మిక్సీలో పేస్ట్ చేసుకుని వచ్చేస్తాను. పచ్చి కొబ్బరిని మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నాను. ఎప్పుడు కూడా పచ్చి కొబ్బరి, ఏ కొబ్బరి అయినా కూడా మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వదండి, కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది కదా. సో ఇప్పుడు కూడా నేను పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకున్నా, లైట్గా పలుకు అయితే ఉందండి. సో పచ్చి కొబ్బరిని ఇలా కాసేపు పక్కన పెట్టేసి పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనకు కావాలి నెయ్యి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేగిన తర్వాత ఇందులో ఎండు మిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే కాస్తంత ఇంగువ. కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి అన్ని చక్కగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి ఇందులో వేసేయాలి. పచ్చి కొబ్బరి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి. సో పచ్చి కొబ్బరిలో ఉన్న పాలు కొంచెం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం స్టీమ్ పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం మూత తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా మంచిగా స్టీమ్ అయిపోయాయి కదా, చిట్టి చిట్టి ఉండలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. సో కొంచెం వేడిగా ఉంది, మెల్లిగా ఇక్కడ పెట్టుకుందాం. చాలా వేడివేడిగా ఉన్నాయి కానీ చూస్తుంటే అయితే ఎంత చక్కగా భలే ఉన్నాయి. మనం రసగుల్లా చేసుకుంటాం కదా, రసగుల్లా లాగా అనిపిస్తున్నాయి కదా. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉండల్ని మనం తాలింపులో వేసుకోవాలి. సో తాలింపు కూడా అయిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న బియ్యపు ఉండల్ని ఇందులో వేసుకుందాం. బియ్యపు ఉండల్ని ఇందులో వేసేసాం కదా. ఈ ఉండలకి ఇంకా తాలింపుకి సరిపడా కొంచెం సాల్ట్. మనం ఆల్రెడీ ఉండలు చేసేటప్పుడు పిండిలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ తాలింపుకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోవాలి. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, సూపర్గా ఉన్నాయి కదా. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత చివరగా మనం ఇందులో వేయాలి కాస్తంత నిమ్మరసం, అలాగే కొత్తిమీర. కాస్తంత కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. కావాలి అంటే మీరు ఇందులో కొంచెం చక్కెర వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే తిన్నా కూడా కేక్ సూపర్గా ఉంటుంది. సో కలిపేసాం కదా. ఇక్కడైతే మన అమిని కోయికట్టే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు నైవేద్యం పెట్టాం అమ్మవారికి. ఈ రోజు అమ్మవారు మనకు మహిషాసుర మర్దినిగా దర్శనం ఇస్తారు కదా, అమ్మవారి దగ్గరికి నైవేద్యం తీసుకెళ్ళి నేను చక్కగా దండం పెట్టుకొని వచ్చేస్తాను. సో ఇప్పుడు ఫైనల్గా ప్లేట్ తీసుకొని చక్కగా వచ్చిన అమిని కోల్కట్టని నేను అమ్మవారికి నైవేద్యం పెడతాను. అయితే ఈ అమిని కోల్కట్టే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు ఎలాగో పిల్లలకి సెలవులు కదా, నేను చూపించే ఐటమ్స్ అన్ని నోట్ చేసుకొని పిల్లలకు చేసి పెట్టి పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అమిని కోల్కట్టై తయారు చేయ విధానం: ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నీళ్లు, ఉప్పు వేసి మరిగించుకొని అందులో బియ్య పిండి వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం కొబ్బరి నూనె పూసుకొని అందులో మనం చుట్టుకున్న బియ్య పిండి ఉండలు వేసి మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి.
తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి వేసి మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి, మనం స్టీమ్ చేసుకున్న బియ్యపు ఉండలు వేసి ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకుంటే మనకు కావలసిన అమ్మిని కోయి కటే రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. రేపటి దసరా స్పెషల్ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తుంది ఒక స్పెషల్ గెస్ట్తో మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ప్రేక్షకులందరికీ మరొకసారి మహానవమి శుభాకాంక్షలు.